యోహాను పత్రికలో నుండి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును ఏం చేస్తారంట? జయిస్తారంట. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును మరి ఎవడునూ జయించలేడు. అనగా లోకంలో ఏముంది అంటే పాపము, వ్యసనము, లోకాశలు, ఆచారాలు, ఇవన్నీ కూడాను. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయిస్తారు. లోకాన్ని జయించడం అంటే దేవునికి దగ్గర అవ్వటానికి మరి ఏది మనల్ని దూరం చేసినా దాన్ని మనము పక్కన పెట్టి వచ్చేవారుగా ఉండాలి. దేవునికి మనల్ని ఏది దూరం చేస్తుంది? లోకం మీద ఉన్న ప్రేమ ఏం చేస్తుందో చూడండి. ఇది ఒక యోహాను పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనం. లోకంలో ఏముందో 15వ వచనంలో మనం చదవచ్చు. ఇక్కడ ఇది వయసుతో నిమిత్తం లేదు. యవనస్తుడా, వృద్ధుడా, మధ్య వయసా సంబంధం లేదు. నువ్వు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నావు? దేన్ని ప్రేమిస్తూ ఉన్నావు? లోకము ఒక ఎర వంటిది. లోకం ఎటువంటిదండి? ఎర వంటిది. ఓ రంగుల ప్రపంచం. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలి అంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. చూడండి 15వ వచనంలో ఏముందో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. స్పష్టంగా చెప్పేశాడు ఏం చేయొద్దని. ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే లోకాన్ని ప్రేమిస్తూ దేవుని రెండు చేయలేం. మనం రెండు పడవల మీద కాలు వేయలేం. చాలామంది ఏం చేస్తారంటే అటు దేవుడు కావాలి, ఇటు లోకము కావాలి. లోకంలో ఉన్నాయి ఎంజాయ్ చేయాలి, అలానే దేవుడిని వదలలేం కదండి. అందుకని లోకము దాని ఆశలు, కోరికలు ఎంజాయ్ చేయాలి, అదే టైంలో దేవుడు కావాలి. అయితే విషయం ఏంటంటే లోకాన్ని మనం ప్రేమిస్తే ఇంకా దేవుడు మనలో ఉండడు. దేవుని సన్నిధి మనలో ఉండదు. దేవుని మనం ప్రేమించలేం. చాలామంది ఏం చేస్తున్నారంటే మనలో దేవుని నమ్ముకుంటూనే లోకాన్ని ప్రేమిస్తున్నారు విపరీతంగా. అయితే వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు లోకాన్ని కనుక ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నావు అయితే నువ్వు దేవుని సన్నిధి నీతో పాటు ఉండదు. దేవుని దీవెన నీతో పాటు ఉండదు. దేవుని ఆశీర్వాదం నీతో పాటు ఉండదు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అనుకుంటున్నావు కానీ, దేవుణ్ణి నమ్ముకున్నావు అని అనుకుంటున్నావు కానీ, నువ్వు ప్రేమిస్తుంది మాత్రం ఖచ్చితంగా పక్కాగా లోకాన్నే. లోకంలో ఏముందంట? శరీరాశ. శరీరాశ అంటే శరీరాన్ని సుఖపెట్టుకోవటం, శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి ఇష్టపడతారు. అంటే బాగా తినడానికి ఎక్కడ దొరుకుద్దో అక్కడికి పరిగెట్టడానికి, లేకపోతే శరీర అలవాట్లు, ఆటలకి, శరీరానికి సుఖపెట్టడానికి ఆటలు, తినడానికి, స్నేహితులతో జల్సాలు చేస్తూ తిరగడానికి, నవ్వుకోవటానికి, లోకపరమైన ఆనందాలకి, దీన్ని శరీరాశ అని మనం పిలవచ్చు. నువ్వు ఒక క్రైస్తవునిగా ఉండి
క్రైస్తవ విశ్వాసగా నువ్వు ఉండి నేను మరలా లోకాన్ని కూడా నేను ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక దేవునికి సన్నిధి, దేవునికి ఆశీర్వాదం ఇంక నీకు ఉండదేక. ఆయన నీడ, ఆయన కాపుదల నువ్వు ఉండాలని కోరుకుంటున్నావు, కానీ అది ఉండదు. అర్థమైందండి? నువ్వు ఉండాలని కోరుకుంటున్నావు కానీ అది ఉండదు. ఏమండి? అందుకని దేవుని వాక్యం మనకి సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు శరీరాశతో కనుక నిండిపోయి ఉంటే, శరీరాశతో కనుక నిండిపోయి ఉంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను శరీరాశతో ఏ రీతిగా నిండిపోయి ఉన్నాను? నేను శరీర సంబంధమైన విషయాలను ప్రేమిస్తూ ఉన్నాను నేను. ఇంకోటి ఏంటంటే నేత్రాశ. రెండవది ఏంటండి? నేత్రాశ. నేత్రాశ అంటే ఏంటంటే కంటికి చక్కగా కనిపించాలి. కంటికి ఏం చేయాలి? అందుకని చూడాలి. ఎక్కడికి వెళ్తున్నాం? ఫోన్ చూడాలి, టీవీ చూడాలి. నేత్రాశ అంటే ఏంటి? కంటికి కనిపించేదానికి వెళ్ళాలి, చూడాలి. ఏమండి? సినిమా చూడాలి, ఫోన్ చూడాలి, టీవీ చూడాలి, చూసి ఆనందించాలి. ఇది నేత్రాశ. నువ్వు లోకాన్ని చూడటానికి ఇష్టపడే వ్యక్తి అయితే ఇక దేవుడి దీవెన, ఆశీర్వాదం, కాపుదల, నువ్వు దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నావో ఇంకా అది నీకు దొరకదేక. ఎందుకంటే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు. ఏంటిది? సుఖపడాలి, శరీర సుఖం. రెండు, నేత్రాశ. చూడటానికి గంటల గంటలు గడిపేస్తూ ఉంటారు. మందిరానికి చూడండి, మూలుగుతా కాసేపు నడునొప్పి, అయ్యో అయ్యో అమ్మ బొమ్మ, కాసేపు ఇంటి దగ్గర, కాసేపు చర్చిలోని. ఏమండి? చర్చిలో కూర్చొని మళ్ళీ నిద్రపోతా, కాసేపు అది, కాసేపు ఇది. ఏది ఇష్టం మాకు? చక్కగా కుర్చీలోను సోఫాలోను కూర్చొని ఓ 2-3 గంటలు రిమోట్ చేత్తో అట్టుకుని కూర్చోటాక మాత్రం ఏ నొప్పి రాదు. ఏమండి? దాన్ని ఏమంటారంటే నేత్రాశ అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని నేత్రాశ. ఈ నేత్రాశ ఏం చేస్తుందంటే నువ్వు కూర్చొని ఎంతసేపు అయినా చూస్తావు, టైం గడిచిపోతావు, టైం తెలియదు. అలా టైం తెలియదు నేత్రాశ ఉన్న వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే మూడో మాట జీవపడమ్ము. జీవపడమ్ము అంటే ఏంటంటే ఈ లోకంలో గొప్ప పేరు, లేకపోతే గొప్ప పేరు కాకపోయినా ఈ లోకంలో బాగుండాలి. ఈ మూడు ఏం చేస్తాయంటే, ఈ మూడు తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడంట. స్వంచేత ఈరోజు మన ముందున్న వాక్యం ఏంటంటే యోహాను పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనంలో దేవుని నమ్ముకున్న వ్యక్తి ఈ మూటిని జయిస్తాడంట. 4వ వచనం ఏముందో చూడండి ఒకసారి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని ఏం చేస్తారంట? జయిస్తారంట. ఏం చేస్తారు? లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇక ఏ విశ్వాసం లోకాన్ని జయించలేదు. భక్తిలో ఎదవనివ్వకుండా మనకొచ్చే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆయనలో ఎదనివ్వకుండా చేసేస్తాయి. ఏం చేస్తాయి? ఆయనలో ఎదగనివ్వకుండా చేసేస్తాయి. అయితే లోకాన్ని జయించిన వారు ఏం చేస్తారంటే వీటన్నిటికి ఏది లెక్క చేయరు వాళ్ళు. వీటి దేన్ని కూడాను లెక్క చేయరు. కొంతమంది అనారోగ్యం వస్తే మానేస్తారు. వారెవరు? శరీరాశల. శరీరము సుఖలాకపోతే మానేస్తారు వాళ్ళు. దేవుని ప్రేమించేవారు అనారోగ్యత మానేరు. అనారోగ్యత మానేసేది ఎవరు? ఇప్పుడు లేవలేని పరిస్థితుల్లో ఉంటే ఓకే, దయచేసి గమనించండి. దేవుని నమ్ముకున్న బిడ్డలు శరీరాశకి లోనైన వారు అవ్వకూడదు. అంటే శరీరము ఇబ్బంది చేసినంత మాత్రాన నువ్వు మందిరాన్ని మానకూడదు. రెండవది నేత్రాశ. ఏంటన్నది? నేత్రాశ అంటే ఏంటి చెప్పనా?
ఆదివారం ఎవరినో స్వతకి వెళ్ళానండి, కంపల్సరీగా వెళ్ళాలండి. ఆదివారము ఎక్కడుండాలి? దేవునికి తప్ప మరి ఎవరికి ఆదివారం ఇవ్వకూడదు. సేవకుడికే కాదు, విశ్వాసకి కూడాను. దేవుడు సేవకుడికి ఒక రూలును, విశ్వాసకు రూలు పెట్టలేదు. ఆదివారము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా చోటు ఇవ్వకూడదు. అది అర్జెంట్ కానివ్వండి, ఎమర్జెన్సీ కానివ్వండి, ఆదివారము ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో దేవుడు మనకి ఏర్పాటు చేసిన రోజు అది. నిర్గమకాండంలో దేవుడు రాయించిన మాట ఏంటంటే, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుట నువ్వు జ్ఞాపకం ఉంచుకో. ఎలా ఆచరించాలంట? పరిశుద్ధంగా. అంటే ఏంటంటే, పరిశుద్ధంగా ఆచరించాలంటే సగం సమయాన్ని మీరు తినేసి కాదు, సగం సమయాన్ని మీరు తినేసి కాదు, దేవుని సన్నిధిని పూర్తిగా ఉండాలి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఏం చేస్తారు? లోకమును జయిస్తారు. లోకాన్ని జయించాలంటే మనం ఏం కలిగి ఉండాలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి ఈరోజు ఈ వాక్యాన్ని మనం చూద్దాం. తుదుగు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఏమని చెప్తున్నాడు వాక్యం? దేవుని యందు ఏమై ఉండాలంట? బలవంతులై ఉండుడి. ఏ విషయంలో బలవంతులై ఉండాలి? మీరు పడిపోకుండా బలవంతులై ఉండుడి. దేవుని విషయంలో, సేవ చేసే విషయంలో బలవంతులై ఉండుడి. దేవుని విషయంలో, ఆయన ప్రేమించే విషయంలో బలవంతులై ఉండుడి. అలా బలవంతులై ఉండాలి అంటే 11వ వచనం చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏం చేయాలంటండి? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. యుద్ధానికి వెళ్ళేవానికి ఏముంటాయి? యుద్ధ యూనిఫామ్ ఉంటుంది. యుద్ధానికి వెళ్ళేవారికి ఒక బలమైన హెల్మెట్ ఉంటుంది. యుద్ధానికి వెళ్ళేవారికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటుంది. యుద్ధానికి వెళ్ళేవారికి వారి దగ్గర AK-47 గన్నులు ఉంటాయి. యుద్ధానికి వెళ్ళేవారికి సామాగ్రి ఉంటుంది. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే 12వ వచనం చూడండి. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. మన శత్రువు మనకు కనిపించేవాడు కాడు. మన శత్రువు ఎవరంటే కనిపించని శత్రువు. ఎవరండి? కనిపించని శత్రువు. ఎవరో కనిపించిన శత్రువు చూడండి. ఆ సాతానుడు ఏం చేస్తాడు చూడండి. 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదుర్కోవడానికి సాతానుడు ఏం చేయాలా? ఎదుర్కోవాలి. సాతాను ఎదుర్కోవడానికి ఏం చేయాలంటే సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 11వ వచనంలో కూడా చెప్పబడిన మాట ఏంటంటే దేవుడిచ్చే కవచాన్ని మీరు ధరించుకొనుడి. ధరించుకొనుడి. ఏం ధరించాలంట? లోకాన్ని మనం పోరాడాలంటే ఏంటి మనం ధరించాలో 14వ వచనంలో చూడండి రాయబడి ఉంది. ఎలాగనగా మీ నడుమునకు సత్యమనే బెల్ట్ కట్టుకోమంటున్నాడు. దేని కట్టుకోమన్నాడండి? సత్యం అనే బెల్టు మనం కట్టుకోవాలి. అంటే సత్యం అంటే దేవుని వాక్యం అనే బెల్ట్ని మనం కట్టుకోవాలి. దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది. దేవుని వాక్యము మన హృదయం లేకపోతే చూడు బెల్ట్ ఏం చేస్తుంది? యూనిఫామ్ని టైట్గా పెడుతుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని నడిచే మార్గాన్ని సరళము చేస్తుంది. మనల్ని ఒక మార్గంలో ఉంచుతుంది సత్యం. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని నడుచుకోవాలి. సత్యం అనే బెల్టు మనకు ఉండాలి. దేవుని నుంచి తప్పుపోకూడదంటే దేవుని వాక్యాన్ని మనం ఆలకించాలి, వినాలి, నేర్చుకోవాలి. ఫస్ట్ దేవుడు మనకు ధరించమని చెప్తున్న మాట ఏంటంటే బెల్ట్ని ధరించమని, సత్యం అనే బెల్ట్ని ధరించమన్నాడు. రెండోది ఏం చెప్తున్నాడు చూడండి. రెండోది ఏం చెప్తున్నాడండి? నీతియను మైమరుపు తొడుగుకొని. నీతియను మైమరుపు అనగానే దాని అర్థం ఏంటంటే పూర్వం లెదర్తో వారు చేయించుకుని కత్తి ఘాట్లు మాత్రం పరిమితం, కత్తి లోపలికి వెళ్ళకుండా వారు ఏం చేసేవారంటే స్టీల్తోనూ, ఇప్పుడు చూసారు లెదర్ ప్రూఫ్ జాకెట్స్ వస్తున్నాయి, అది ఏం చేస్తారంటే బుల్లెట్ లోపలికి వెళ్ళనివ్వదు, తగిలి ఆగిపోతుంది.
సాతానుడు ఏం చేస్తారంటే నీతి, దేవుడిచ్చిన నీతిని మనం కనుక పట్టుకోకపోతే, దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏది పరలోక సంబంధమైన ఆశీర్వాదం నీతిమంతులుగా చేశాడే, అది ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో నేను దేవుని బిడ్డను, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకంలోనికి జారిపోకూడదు. నువ్వు ఎప్పుడు కూడా సరి చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు కూడా సరి చేసుకుంటూ ఉండాలి. నేను ఎప్పుడు కూడా తొలగిపోకూడదు. మొదటిదేమో బెల్ట్ పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలండి? బెల్ట్ పెట్టుకుని బెల్ట్ ఏంటంటే, బెల్ట్ దేవుని యొక్క వాక్యం అనే సత్యం. బెల్ట్ ఏంటండి? దేవుని వాక్యం అనే ఈ బెల్ట్ ఏం చేస్తుందంటే మనల్ని టైట్ చేస్తుంది, నడిచే మార్గంలో మనల్ని సరళం చేస్తుంది. చూడండి, గుర్రానికి కళ్ళెం కడతారు. గుర్రానికి ఎందుకు కళ్ళెం కడతారంటే అటు ఇటు చూసి దూకే కంట అది నిటారుగా స్ట్రైట్గా చూసి మాత్రమే వెళ్ళేటట్టు కళ్ళెం కడతారు. అలానే దేవుని వాక్యము మన హృదయాలకి, దేవుని వాక్యం మన తలంపులకి. అందుకనే ఎప్పుడు కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, దేవుని వాక్యాన్ని బట్టి పట్టండి. ఆ బట్టి పట్టిన దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని నడిపిస్తుంది. చాలామందికి మిమ్మల్ని అడిగామనుకోండి, ఎన్ని వాక్యాలు మీకు బట్టి వచ్చంటే ఎవరెవరు ఎన్ని చెప్తారో నాకు తెలియదు, ఎవరెవరు ఎన్ని వాక్యాలు చెప్తారో తెలియదు. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మనం బట్టి పట్టి దాన్ని మనసులో పెట్టుకోవాలి. వెళ్ళే కొద్దీ అవి ఇంకా పెరుగుతూ ఉండాలి. అందుకనే ఏ బెల్ట్ మనం పెట్టుకోవాలంటే దేవుని వాక్యం అనే బెల్ట్ పెట్టుకోవాలి. రెండోది మనం ఏం ధరించాలంటే గమనించండి, దేవుడిని మనం ఎప్పుడు కూడా మనలో మనం చెప్పుకుంటాం, ఓయ్ నేను దేవుని బిడ్డను, ఈ పనులు నేను చేయను, నేను దేవుని బిడ్డలను, ఇటువైపు నేను వెళ్ళను అని చెప్పి దేవుని నీతితో ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలి. అది ఏం చేస్తుందంటే బాణాలు, బుల్లెట్లు మనకి తగలకుండా అది సరి చేసుకోవడం మనల్ని కాపాడుతుంది. నేను దేవుని బిడ్డగా నేను నీతో బడికి రాలేను, నేను దేవుని బిడ్డగా ఆ ప్లేస్కి నేను రాలేను, నేను దేవుని బిడ్డగా ఆ మాటలు నేను మాట్లాడలేను, నీతో నేను ఏకూపించలేను. అందుకని గమనించండి, ఫస్ట్ దేవుని వాక్యం మనల్ని నడిపించాలి. రెండవది దేవుని నీతితో మనల్ని మనం సరి చేసుకుంటూ ఏ మాటలు మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడుకోకూడదని అది మనం సరి చేస్తూ ఉండాలి. రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది ఏంటంటే బెల్ట్, రెండోది ఏంటి మైమర్పు, అనగా మీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా బుల్లెట్లు తగిలిన ఎలా కాపాడుతుందో ఆ రీతిగా మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే పాపంలో పడకుండా మనం ఉంటాము, లేకపోతే ఇబ్బందులు మనం కొని తెచ్చుకుంటాం. ఏమండి తర్వాత చూడండి 14 వచ్చిన 15 వచ్చిన ఏముందో, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును మనం తొడుక్కోమన్నాడు. దేని తొడుక్కోమన్నాడు అండి? పాదాలకు ఏం తొడుక్కుంటాం మనం? షూషు లేకపోతే ఏమంటే పాదరక్షలు మనం తొడుక్కుంటాం. పాదాలకు ఏం తొడుక్కోవాలంటే సువార్త అనే సిద్ధ మనసును తొడుక్కోవాలి. ఏం తొడుక్కోవాలండి? సిద్ధ మనసు. సిద్ధ మనసు అంటే దేవుని పనికి మనం సిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలంటే దేవుని పనికి మనము సిద్ధంగా ఉండాలి. దేవుని పనికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. 4వది చూడండి ఇంకేముందో, 16వ వచనంలో, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని తర్వాత దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అయిపోతారంట. విశ్వాసం డాలు అంటే ఏంటండి? చూడండి, మరి యుద్ధంలో ఒక రౌండ్గా ఉంటుంది ఈ డాలు, షీల్డ్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇది ఏం చేస్తుందంటే ఒకవేళ శత్రువు కత్తి మన మీద ఇస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క డాలు ఏం చేస్తుందంటే ఇక్కడ ఆపేస్తుంది. అందుకనే మనం ఎలాంటి డాలు మనం కట్టుకోవాలంటే విశ్వాసం. ఏంటన్నది విశ్వాసం అంటే ఏంటి? అల్ప విశ్వాసం కాదు, అవిశ్వాసం కాదు. విశ్వాసం అంటే శిలువ యొద్దకే నా ప్రయాణం, శిలువ యొద్దకే నా ప్రయాణం. యాత్రికుడి ప్రయాణం పుస్తకం చూశారండి, శిలువ యొద్దకే నా ప్రయాణం. అందుకనే విశ్వాసము ఏంటంటే దృఢ విశ్వాసం, అది అల్ప విశ్వాసం కాదు, లేకపోతే అవిశ్వాసం కాదు, కానీ దృఢ విశ్వాసము మన ప్రభులో మనం కలిగి ఉండాలి. 5వది మనం ఏం చూస్తున్నామంటే 17వ వచనంలో, రక్షణ అనే శిరస్త్రానము. ఏమండి, రక్షణ శిరస్త్రానం ఏం చేస్తుందంటే మనకి మంచి తలంపులను ఇస్తుంది, మంచి తలంపులను మనకి దయచేస్తుంది. చివరిగా ఏముందంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. చివరికి ఏం ధరించాలండి? దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని. ఇప్పుడు దాకా 5 ఏం చూసామంటే మనల్ని కాపాడుకోవడానికి చూసాము. శత్రుని జయించడానికి మనకి ఏం కావాలంటే ఆత్మ ఖడ్గం. అదేంటంటే వాక్యమును ఆత్మ ఖడ్గం. ఆ వాక్యంతో మనం ఏం చేస్తామండి? ఆ వాక్యంతో మనం ఏం చేస్తామంటే శత్రు సైతాన్ని జయించగలుగుతాం. ఏం చేయగలుగుతాం? 6 విషయాలు మనం చూసాం. సర్వాంగ కవచాన్ని మనం ధరించవలసిన వారే ఉన్నారు మీరు అందరూ కూడా. ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించినప్పుడు లోకాన్ని ప్రేమించకుండా, లోకాశలు నేత్రాశలు ఇవి మనం ప్రేమించకుండా దేవుని మాత్రమే మనము ప్రేమించడానికి మనకు సహాయం చేస్తాయి. ఏమండి,
నేత్రాశ, జీవపుడామం, శరీరాశ, వీటిని తీర్చుకునే వారిలాగా ఉండకూడదు మనం. అర్థమైందండి? అందుకని ప్రభు అన్నాడు, ఈ లోకమును సంపాదించుకున్నవాడు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. మరి పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నవాడు ఈ లోకాన్ని విడిచిపెడతాడు. ఈ లోకాన్ని విడిచిపెడతాడు. అందుకని మన దేవుని బిడ్డలంగా ప్రత్యేకించబడి, అందరి వల్లే కాదు, మనం ప్రత్యేకించబడి మనము జీవించాలి. దేవునికి సమయాన్ని ఇవ్వాలి, ఆయన సేవకు సమయాన్ని ఇవ్వాలి, పరిచర్య సమయాన్ని ఇవ్వాలి, ప్రార్థనకి, వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపించాలి. ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా నేను ఆసక్తి చూపించాలి. ప్రతి గ్రంథంలో ఏముందో తెలుసుకోవాలి. ఆ రీతిగా మనం ఏమవుతామంటే తెలుసుకునే కొద్దీ ఆయన ఇంకా ఆరాధించగలము, తెలుసుకునే కొద్దీ ఆయన గురించి ఇంకా ఆయనలాగే మనము ఇంకా బెటర్గా జీవించగలం.